అరిసెలు పాడయ్యే ఛాన్స్ లేకుండా మెత్తగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రేషన్ బియ్యాన్ని అదే దొడ్డు బియ్యాన్ని మంచిగా కడుక్కొని 12 గంటలు నానబెట్టాలి. నానాక ఆ నానిన నీళ్ళని ఇలా వంపుకోవాలి. వంపుకున్నాక ఒక పొడి బట్ట తీసుకొని అందులో తడి బియ్యాన్ని ఇలా వేసుకొని అట్లా ఒక అర్ధగంట గంట సేపు పక్కన పెట్టుకోవాలి. మరీ ఎండబెట్టుకోవద్దు బియ్యాన్ని. తడి అందులో ఉన్న వాటర్ కిందికి వచ్చేదాకా వేసుకోవాలి బట్టని. ఈ విధంగా వేసుకొని అట్లా కొంచెం క్లాత్ తోటి ఇలా తూడ్చుకోవాలి. తడిని తూడ్చుకున్నాక మరీ ఎండబెట్టద్దు బియ్యాన్ని. తూడ్చుకున్నాక ఇందులో ఒక క్యాన్లో పోసుకొని గిర్నీలో పిండి పట్టించుకోవాలి. ఈ విధంగా పిండి పట్టించుకోవాలి గిర్నీలో. తర్వాత 2 కిలోల బియ్యానికి 1.5 కిలో బెల్లం తీసుకున్నాను. అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వడగట్టుకోవాలి. ఈ బెల్లం నీళ్ళని ఈ విధంగా వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకొని తర్వాత ఈ తడిపిండిని అదే మన గిన్నెలో పట్టించుకున్న పిండిని ఇలా జల్లించుకోవాలి. ఏదైనా నూక కానీ డస్ట్ కానీ ఉంటే బయటికి వస్తుంది. ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాక వడగట్టుకున్న బెల్లం నీళ్ళని పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇందులో ఆవు నెయ్యి వేసుకోవాలి. ఎంత ఆవు నెయ్యి వేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది, అంత టేస్ట్ వస్తుంది అరిసెకి. ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకోవాలి. ముద్ద పాకాన్ని రావాలి. చూడండి వీడియోలో చూపించే విధంగా పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇలా ముద్దకు రావాలి పాకం కరెక్ట్గా పట్టాలి. ఈ విధంగా ఇలా నీళ్ళ నుండి తీస్తే ఇలా ముద్దగా రావాలి పాకం. తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి పాకం వచ్చాక. స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ నుండి దించుకొని కింద పెట్టి ఈ తడిపిండిని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ పనికి 2 ఉండాలి, ఒకరితో కాదు ఈ పని. ఒకరు పిండి పోస్తే ఇంకొకరు కలుపుతూ ఉండాలి. ఇక్కడనే ఉంది అసలు కథ. కాబట్టి 2 చేసే పని ఇది. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి కొద్దిగా పిండి పోసుకుంటూ. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా సిల్కీగా రావాలి కన్సిస్టెన్స్. ఈ విధంగా కలుపుకోవాలి సిల్కీగా. కొంచెం లైట్గా లూజ్ అయినా కానీ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా అయినాక చేసుకోవచ్చు అరిసెలు. పిండి గట్టిగానే పడుతుంది. తర్వాత ఈ విధంగా చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ఒక కవర్కి ఆయిల్ పోసుకొని ఇలా ఒత్తుకోవాలి. మరీ మందంగా మరీ పలసగా ఒత్తుకోవద్దు, మీడియంగా ఒత్తుకోవాలి. నూనె వేడయ్యాక ఇలా వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి. లేకపోతే మాడిపోయి లోపల పిండి ఉడకదు. చూడండి ఈ విధంగా అరిసెలు పొంగుతూ వస్తాయి. ఈ విధంగా కాలాక ఆయిల్ నుండి తీసేసుకోవాలి. తర్వాత అరిసెలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని తీసేయడానికి
ఇలా ఒత్తుకోవాలి అరిసెప్పని. కొంచెం అరిసెలు ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి కాబట్టి ఇలా ఒత్తుకుంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ బయటకు వస్తుంది, మంచిగా ఉంటుంది తినేటప్పుడు కూడా. మళ్ళీ ఇష్టం ఉన్న వాళ్ళైతే నువ్వుల అరిసెలు ఈ విధంగా చేసుకోవచ్చు. అదే పిండితో నువ్వులు ఇలా అద్దుకొని ఉండకు ఇలా నువ్వులు అద్దుకొని ఒత్తుకోవాలి. చేతికి ఆయిల్ పోసుకొని ఈ విధంగా మీడియంగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా మరీ మందంగా ఒత్తుకోవద్దు. ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని చిన్న మంట పైన కాల్చుకోవాలి. మంట పెద్దగా పెడితే లోపల పిండి ఉడకదు. ఇలా కాల్చుకొని తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో అరిసె. ఆయిల్ నుండి తీసేసి ఒత్తుకోవాలి, ఎక్స్ట్రా ఆయిల్ బయటకు వచ్చే విధంగా. ఈ విధంగా ఒత్తుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా సాఫ్ట్గా జ్యూసీగా బెల్లం అరిసెలు తయారైపోయాయి. పాడే ఛాన్స్ లేకుండా వస్తాయి ఈ విధంగా చేస్తే.